మనిషి అంటే మేమలాగా ఉండాలిరా, మీ నాన్నలా కాదు. చేసేదే ఉంది, గదిలోంచి పిల్లల్ని బయటపడేయడం తప్ప. తప్పేమో మేడం. ఏంటి తప్పు? నేనేమి వీధిని పడేద్దాం అంటలేదుగా, గదిలోంచి బయటపడేద్దాం అంటున్నాను. అమ్మా, విజయ్ ఫోన్ చేశాడమ్మా. ఒక శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏంటే ఇది? ఉప్పు కారం లేకుండా నువ్వైనా చూసుకోవచ్చు కదా. ఈశ్వర్, ఉప్పు కారం లేకుండా నువ్వెలా తింటున్నావురా? ఒక నిమిషం ఉండు. చిన్ని, వెళ్ళి ఉప్పు తీసురా, వెళ్ళు. అలాగే అమ్మా. ఆగు. ఎక్కడికి? అందులో ఏముందో ఏం లేదో నాకు తెలీదా? ఉప్పు కారాలతో ఈ ఇంటికి పని లేదు. తిన్నా ఉపయోగం లేనప్పుడు వాటితో పనే ఉంది. ఏంటి నువ్వు నీ కోపం మా తిండి మీద చూపిస్తున్నావా? ఈ రోగిష్టి తిండి తినడం మా వల్ల కాదు. ఈ వయసుకి మీ ఆరోగ్యానికి ఉప్పు కారాలు మసాలాలు దట్టించి తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉప్పు కారాలు తినాల్సిన వాళ్ళే నోరెత్తకుండా తింటున్నారు. మీకే? వయసు మళ్ళిన మీకు వయసులో ఉన్న మాకు పెద్ద తేడా ఏం లేదులేండి. తినడానికి తింటుంటే చాలు, రుచుల గురించి ఆలోచించకుండా తినండి. పిచ్చి పట్టిందా నీకు? సమస్యలున్నాయేమో కానీ ఇంట్లో రోగాలు మాత్రం ఎవరికి లేవు. చిన్ని, వెళ్ళి ఉప్పు తీసురా, వెళ్ళు. ఏ ఆగు. ఏంటి పెద్దవాళ్ళని ఊరుకుంటుంటే నోరు లేస్తోంది? ఇష్టం ఉంటే తినండి, కష్టం అయితే మానేయండి. అందరికీ సేవలు చేయడానికి ఇక్కడికి రాలేదు. మాట్లాడకుండా చేస్తుంటే అలసైపోయాను. మేడం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నీకేం నొప్పి? నిన్నే అనలేదుగా ఇక్కడ. ఏంటి ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? తమాషాగా ఉందా? పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నావు. ఏమండోయ్, వయసు వస్తే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి. తినడం పడుకోవడం తప్ప చేసేదే ఉంది. మళ్ళీ మా మీద పెత్తనం ఒకటి. తిండి పెట్టడమే దండగనుకుంటే రుచులు కావాలంటే రుచులు. ఇంకోసారి మాట్లాడారంటే కాళ్ళు చేతులు విరగొట్టి గుడి ముందు కూర్చోబెడతాను.
చాలమ్మా, మన ఇద్దరికి ఇలా జరగాల్సిందే. ఇక్కడ చెయ్యెత్తి అక్కడ మాటలెందుకో? ఏ కోపం వస్తే కొట్టడానికి కూడా పనికిరానా? కొట్టచ్చుగా, తిట్టచ్చుగా. నెత్తిన పెట్టుకున్నాగా, అనుభవిద్దాం. అంటరాని వాళ్ళని కూడా అంటుకుంటే తప్పేమో గాని మాట్లాడితే తప్పులేదే. నేను అంతకంటే హీనం అయిపోయానా? అంత పనికి రాకపోతే గొంతు పిసికి చంపేయండి, చంపేయండి. శైలు, బాలు, బయలుదేరండి. ఏంటి మేడం ఇది? మీ వల్ల పిల్లల్ని తిండి కూడా తినకుండా తీసుకెళ్ళిపోతున్నారు. ఎప్పుడు లేంది ఎందుకింత కోపం? తప్పు మేడం, పెద్దావిడతో అలా మాట్లాడడం, అది మాస్టర్ గారి ముందు మాట్లాడడం చాలా తప్పు. ఏంటత్తయ్య, ఇదంతా నిజం అనుకున్నారా? అమ్మనెవరైనా అన్ని మాటలంటారా? ఆయనకి నా మీద అసహ్యం కలగాలి, అందుకేం చేయాలో అర్థం కాలేదు. నా ముదనష్ట బుర్రకి ఈ ఆలోచనే వచ్చింది. నేను మిమ్మల్ని అంటానా? నోటిదాన్ని కాబట్టి ఏదో మాటకి మాట అంటాను కానీ మిమ్మల్ని ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడానా? చెప్పండి అత్తయ్య, మాట్లాడండి. మీరు నాకు అత్తయ్య అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మనే అనుకున్నాను. అమ్మలాగే మిమ్మల్ని చూసుకుంటున్నాను. నన్ను క్షమిస్తారన్న ధైర్యంతోనే అన్నని మాటలనేశాను.
వయసు ఉంది, అందం ఉంది, లేదే ఉంది, అన్నీ ఉన్నా ఆయన ఎందుకు కాదంటున్నారు? నా మీదున్న ప్రేమ. ఆ ప్రేమ ఉన్నంత కాలం మరొకరికి స్థానం ఉండదు. అందుకే నా మీద అసహ్యం కలగలని అలా ప్రవర్తించాను. నిజమత్తయ్యా, అంతకు మించిన మనసులో ఇంకేమీ లేదు. అనసూయ, ఇంత పిచ్చి తల్లి ఏంటమ్మా నువ్వు? అందరూ నాకు దూరంగా వెళ్ళిపోయారు. నన్నిలా అనాథగా బతకమని. ఎవరా వ్యక్తి? నీ అన్నరా. అతని గురించి ఇప్పుడు ఎందుకులేండి. మీకు నాకులాగా మనిషి మనిషికో కథ ఉంటుంది. అది మంచిదైతే తలుచుకోవచ్చు, మంచిది కానప్పుడు మర్చిపోవడమే మంచిది. థ్యాంక్స్. దేనికి? మర్చిపోమ్మన్నందుకా? కాదు, నాకు మళ్ళీ జన్మనిచ్చినందుకు. అంత పెద్ద మాటలు అవసరం లేదులేండి. నా డ్యూటీ నేను చేశాను అంతే. నేను మీకు ఫీజు ఇవ్వడం లేదే. నాకు వైద్యం తెలుసు, అవసరాన్ని అవకాశంగా తీసుకోకూడదని తెలుసు. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి పల్స్ చూడాలి కానీ పర్స్ చూడకూడదు. సేవ చేయటం నా ధర్మం, అదే నేను చేశాను. అయినా మీరేంటండి ఫీజు లేదే అని ఫీల్ అవుతున్నారా? పరిస్థితి బాగాలేదు కాబట్టి అడగలేదు. ముందు ముందు చూడండి, ముక్కు పిండి మరీ వసూలు చేస్తాను. సేవ చేయడం ధర్మం అన్నారు. సేవ చేయటం ధర్మం అన్నాను కానీ ధర్మానికి ఫీజు ఉండదు అనలేదే. ఏంటనసూయ, ఇవన్నీ నా గదిలో సర్దుతున్నారు? పై గదిలో పక్క సర్దుదా అని. పై గదిలో పక్క సర్దడానికి నా గదిలో బట్టలు సర్దడానికి సంబంధం ఏంటి? ఏంటి బాంబుని పక్కలో పెట్టినట్టు ఫీల్ అవుతున్నారు? ఒకళ్ళకి ఇద్దరం ఉన్నాం, మాకే చోట్లేదని మేము అల్లాడుతుంటే మధ్యలో వీళ్ళెందుకండి అక్కడ? అందుకే ఈ గదిలోకి మారుస్తున్నాం. ఏంటి, పిల్లల్ని నా గదిలోనా? అంత కంగారెందుకు? నా గదిలో వద్దమ్మా. ఏదో ఒక్కదాన్ని ప్రశాంతంగా పడుకోవడం అలవాటైపోయింది. మళ్ళీ పిల్లలంటే వాళ్ళు సరిగ్గా పడుకోరు. కాళ్ళు చేతులు మీదేసి కుమ్మేసి తెల్లవారులు నిద్రపోనివ్వకుండా చేస్తారు. మీ నిద్ర గురించి ఆలోచిస్తారు గానీ మా కాపురాల గురించి ఆలోచించరా? మీ కాపురాల గురించి ఆలోచించాను కాబట్టే విషయం ఇంతదాకా తీసుకొచ్చావు. పైన నీ గది ఉంది కదా, ఆ గదిలో పడుకోబెట్టు. నా గది వద్దు, ఆయన గది వద్దు. వాళ్ళకి మీ గదే కరెక్ట్. 24 గంటలు రామాయణ మహాభారతాలు చదువుతారు కదా, ఆ కథల్లో ఏదో ఒకటి చెప్పండి, వింటూ ప్రశాంతంగా పడుకుంటారు. అంతేగాని నా గురించి ఆలోచించరంటావు. ఇక్కడ మా గురించి ఆలోచించుకునే టైమే మాకు లేదు. ఇక మీ గురించి ఏం ఆలోచించాలి? మీరు ఇక్కడే, వాళ్ళు ఇక్కడే. అనసూయ, నేను నీ అత్తనే. నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నానండి. చూడండి, పై గదిలో కాపురం జరగాలి అంటే ఈ గదిలో పిల్లల్ని పడుకోబెట్టుకోక తప్పదు. అది కాదే. ఏది కాదు? ఏ మీకు మాత్రం మనోడొద్దా?
అందరికీ అన్నీ కావాలి, అందరి బదులు నేనే వాగాలి. ఇద్దరు భార్యలుండి ఇంట్లో పిల్లలు లేరంటే ఎవరైనా నవ్వుతారు. దీన్ని నా గదిలోకి ఎలా పంపించాలా భగవంతుడా నేను బాధపడుతుంటే మధ్యలో ఈ పిల్లలు తీసుకొచ్చి పెట్టారు. కష్టమో నష్టమో వాళ్ళు మీ గదిలోనే పడుకుంటారు. ముందు ఆ షెల్ఫ్ తాళం ఇవ్వండి, బట్టలు లోపల పెడుతుంది. బాలు శైలు స్కూల్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? బాగా జరిగింది. హోంవర్క్ ఇచ్చారా? ముద్దాడింది చాలు, తీసుకెళ్లి స్నానం చేయించు. పదండి. సార్ లోపలికి రావచ్చా సార్? మీరు మేము జనాభా లెక్కల గురించి వచ్చాం సార్. ఓకే రండి. ఇటువంటి కూర్చోండి. ఈశ్వర్ ఎవరు? జనాభా లెక్కల వాళ్ళమ్మా. సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? నేను, మా అమ్మ, నా భార్య. గౌతమి, గౌతమి, గౌతమి. రాసుకున్నారుగా? ఆ, అందరి గురించి చెప్పారు. మరి ఆ అమ్మాయి ఎవరు సార్? అత్తయ్య గారు, మీ అబ్బాయి గారు మొహమాట పడుతున్నట్టున్నారు, మీరైనా చెప్పండి. ఓహో, మీకు కూడా మొహమాటమేనా? అన్నీ మాట్లాడగలిగేది నేనే. ఈ అమ్మాయా మా ఆయన గారి ఆవిడ గారు. అర్థం కాలేదమ్మా. అమ్మా నన్ను కొంచెం లోపలికి వెళ్ళమని చెప్పు. సార్ మీరుండండి సార్, మీ ఆవిడ గారు ఏదో చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. మీరు చెప్పండి అమ్మా. చెప్పడానికేముంది, మా ఆయన గారి ఆవిడ గారు. కొంచెం క్లారిటీగా చెప్పండి అమ్మా. మీ ఆయన గారికి ఆవిడ గారు ఆవిడైతే మరి మీరేమవుతారు? ఆయన గారికి ఆవిడ గారిని. అదేనమ్మా, మీరు ఈయన గారికి ఆవిడ గారు, మరి ఆవిడ గారు? ఆయన గారికి ఆవిడ గారు. ఏంటి అర్థం కాలేదా? దీనికే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతే మరి లెక్కలు ఎలా రాస్తారండి? వేల మందిని లెక్క పెట్టామమ్మా, మిమ్మల్ని లెక్క పెట్టడమే కొంచెం కష్టంగా ఉంది. రాయాల్సింది రాసుకున్నారుగా, ఇంకా మీరు బయలుదేరండి. ఉండండి అమ్మా, విషయం వివరంగా తెలుసుకొనివ్వండి. మరి మీరు చెప్పండి అమ్మా, కొంచెం క్లారిటీగా. అత్తయ్య, ఆయనకి వివరణ కావాలట, కొంచెం జరగండి. చూడండి, ఆయన మా ఆయన, నేను ఆయన భార్యని. తన పేరు గౌతమి, తను కూడా ఆయన భార్యే. అంటే ఆయనకి ఇద్దరన్నమాట, మా ఇద్దరికి ఆయన ఒక్కరన్నమాట. దేని గురించి టెన్షన్ పడుతున్నావుగా? అది అది ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదండి. ఫ్రెండా? ఎవరూ లేరన్నాను కానీ ఫ్రెండ్ లేదనలేదుగా. అయినా నీ ప్రాబ్లం ఫ్రెండ్ గురించి అనిపించట్లేదు.